ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ఈ దినము ఒకే నిమిషంలో తన యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయినటువంటి ఒక వ్యక్తి తన యొక్క ఆశీర్వాదాన్ని నిలుపుకున్నటువంటి ఒక వ్యక్తిని గుర్చైతే గనక మనం తెలుసుకుందాము. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. అరణ్య మార్గం గుండా వారు ప్రయాణం చేస్తున్నారు. అరణ్య మార్గంలో ప్రయాణం చేసి వారు అలసిపోయినటువంటి క్రమంలో వారు ఆహారం కొరకు ఎంతగానో వారు దప్పికతోటి ఉన్నారు. తర్వాత వారు ఆహారం లేక ఎంతగానో ఇంకా కొంత దూరం కనుక మనం నడిచి వెళ్తే మనం చనిపోతాము అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కొంత దూరంలో వాళ్ళకైతే కనుక ఒక మాస్క్ కనిపించింది, మసీదు కనిపించింది. అక్కడ భోజనాలు అయితే కనుక పెడుతున్నటువంటి క్రమంలో వీళ్ళిద్దరూ అనుకున్నారు. ఏమనుకున్నారంటే, మనం అక్కడికి వెళితే కనుక మనకి భోజనం దొరుకుతుంది కాబట్టి మనం అక్కడికి వెళదాము అని చెప్పేసి వారు అనుకున్నారంట. అలాగూ అనుకున్నటువంటి సమయంలో మరి ఇందులో ఇద్దరు ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్కి ఒక ఆలోచన వచ్చింది. ఏమైనా ఆలోచన వచ్చిందంటే, అరే నా పేరు రాబర్ట్, నీ పేరు అయితే కనుక జాన్, అయితే మనము ఈ క్రిస్టియన్స్ పేర్లు పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం అడిగితే కనుక వాళ్ళు భోజనం పెట్టరు, కాబట్టి మన పేర్లు మార్చుకుందామని చెప్పేసి ఒకరి పేరు వచ్చేసి మరి రెహమాన్ అని, ఇంకొక పేరు వచ్చేసి ఇంకొకళ్ళ పేరు నీ పేరు అయితే మహమ్మద్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మరి మహమ్మద్ అని చెప్పినటువంటి ఆ యొక్క పేరుని అతనైతే కనుక అంగీకరించలేదు. అరే వాళ్ళు భోజనం పెట్టినా పెట్టకపోయినా కానీ మరి నా పేరు, నా తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉండి నాకు పెట్టినటువంటి పేరు రాబర్ట్ పేరుని నేను అదే రీతిగా ఉంచుకుంటాను, కాబట్టి నా పేరునైతే మార్చుకోను అని చెప్పినటువంటి వాడిగా ఉన్నాడు. అటువంటి సమయంలో ఆ యొక్క మాస్క్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మసీదు పెద్దన అయితే కనుక అడగటం జరిగింది. అయ్యా మాకు భోజనం పెడతారా అని అడిగినప్పుడు ఆ యొక్క పెద్ద అయితే కనుక అడిగారు, మీరు ఎవరయ్యా ఏంటి అని అడిగినప్పుడు ఆ యొక్క వ్యక్తి మరి క్రైస్తవుడిగా ఉండి కూడాను తన పేరుని మార్చుకున్నటువంటి వ్యక్తి, అయ్యా నా పేరు ఇది అని చెప్పేసి ఒక మహమ్మదీయుని పేరునిగా చెప్పినప్పుడు మరి ఆ యొక్క వ్యక్తి అయితే కనుక అన్నాడంట, అయ్యా ఇది రంజాన్ మాసం కదా, ఈ మాసంలో అయితే కనుక మరి నీకు తెలుసు కదా మనం భోజనం చేయకూడదు, ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేయాలి, కాబట్టి ఈ వ్యక్తికి అయితే కనుక మనం ఈరోజు మనం ఆతిథ్యం ఇద్దాము, భోజనం పెడదామని చెప్పి రాబర్ట్ ఎవరైతే ఉన్నారో క్రైస్తవుడు అతనికైతే కనుక భోజనం పెట్టడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడాను మరి క్రీస్తుని వెంబడిస్తూ క్రీస్తుని ఎరిగి ఉండి కూడాను ఒక క్షణికమైనటువంటి ఆలోచనతోటి చేసేటువంటి పొరపాటును బట్టి పొందేటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేటువంటి వారముగా ఉంటాము. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఒకే ఒక్క రోజున ఒకరు ఆశీర్వాదము ఒకరు దీవెన పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఏసావు యాకోబులు ఇద్దరు కూడాను అన్నదమ్ములు. ఏసావు జ్యేష్ఠుడిగా ఉన్నాడు, కనిష్ఠుడిగా అంటే చిన్నవాడిగా యాకోబు అయితే కనుక ఉన్నాడు. ఒకానొక దినము వేటాడి వచ్చినటువంటి ఈ యొక్క ఏసావుకి తన తమ్ముడు చేసినటువంటి చిక్కుడుగేల కూర ఎంతగానో ఆకర్షణీయంగా కనిపించింది. ఆ యొక్క తమ్ముడిని అడిగాడు, తమ్ముడు నువ్వు నాకు ఆ కూర నాకు పెడతావా అని చెప్పేసి అడిగినప్పుడు యాకోబు అడిగాడు, నీ యొక్క జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా అని అడిగినప్పుడు పర్వాలేదు ఏమైంది, నువ్వు జ్యేష్ఠత్వం తీసేసుకో అని చెప్పేసి ఒక్క పూట కూటి కొరకు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మి వేసుకున్నటువంటి ఏసావు ఆ తర్వాత ఎంతగా ప్రయాసపడినా ప్రాకులాడినప్పటికీ కూడాను ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కునైతే కనుక తాను తిరిగి పొందుకోలేకపోయినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఈ యొక్క మోసగాడిగా పిలువబడుతున్నటువంటి ఒక యాకోబు మాత్రము ఒక్క రోజు
చేసినటువంటి ప్రార్థన ఆ రాత్రి కాలం అంతా కూడాను ఎబ్బేకు రేవులో తాను సంపాదించినటువంటి మరి ఆస్తి మొత్తం, దాసదాసీలు, పశు సంపద మొత్తము కూడా ఆ ఏరు దాటించేసి ఆ యొక్క ఎబ్బేకు రేవు దగ్గర ఆ రాత్రి కాలం అంతా కూడాను దేవునితోటి పోరాడినప్పుడు దేవుడు యాకోబు యొక్క పేరును మార్చివేసి ఇజ్రాయేలుగా దేవుడు పేరు మార్చాడు. ఆశీర్వదింపబడినటువంటి జనాంగము అను అర్థమిచ్చేటువంటి రీతిలో ఇజ్రాయేలుగా పేరు మార్చాడు. హల్లెలూయా. అదే రీతిగా మన జీవితాల్లో కూడాను మరి దేవుని మార్గంలో నడుస్తూ విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ కూడాను కొన్ని చిన్న చిన్న బలహీనతలను బట్టి మనం పొందుకునేటువంటి ఆశీర్వాదాలు కోల్పోయేటువంటి వారముగా ఉంటాము. ఇక్కడ మనం ముందుగా తెలుసుకున్నటువంటి ఆ స్టోరీలో ఒక వ్యక్తి అనుకున్నాడు, ఆ ఇద్దరు స్నేహితుల్లో ఒక వ్యక్తి అనుకున్నాడు, నేను మహమ్మదీయుడిగా పేరు మార్చేసుకుంటే నాకు భోజనం దొరుకుతుంది, ఏం పర్వాలేదు అని చెప్పేసి అనుకున్నాడు. కానీ అతనికి నిరాశే ఎదురయ్యింది. కానీ నా పేరు క్రైస్తవుడిగా పేరు ఉన్నది, కానీ నేను ఆ పేరుని ఎప్పటికీ కూడా నేను వదులుకోను, నేను క్రైస్తవుడిగానే ఉంటాను అని ఏ వ్యక్తి అయితే క్రీస్తు కొరకు నిలబడ్డాడో ఆ వ్యక్తి పోషింపబడినటువంటి వాడిగా ఉన్నాడు, ఆ వ్యక్తి ఆదరించబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం తెలుసుకున్నటువంటి యాకోబు, ఏసేవుల జీవితాలు కూడాను మార్చబడింది ఒకే ఒక్క రోజులో. వారి యొక్క జీవితాలు మార్చివేయబడ్డాయి. ఒక్క పూట కూటి కొరకు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకుని భ్రష్టుడిగా మిగిలిపోయాడు ఏసావు. ఒక్క పూట తన యొక్క జీవితం ఏంటో దేవుని దగ్గర ఒప్పుకొని తన యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా మార్చుకున్నటువంటి వాడిగా యాకోబు జ్యేష్ఠుల గుంపులో చేర్చబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవితంలో ఏ యొక్క కార్యముల కొరకు నీ యొక్క జ్యేష్ఠత్వపు హక్కుని నీవు వదిలివేసుకుంటున్నావో ఒకసారి ఆలోచన చేసుకో. ఒక ఏసేవు చేసినటువంటి పొరపాటు మరి నీ జీవితంలో కూడా నువ్వు జరిగిస్తున్నట్లయితే కనుక నీ యొక్క ఆలోచనలు మార్చుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక యాకోబు ఏ రీతిగా ఎబ్బేకు రేవు దగ్గర ఒంటరిగా దేవునితోటి పెనుగులాడినప్పుడు, పోరాడినప్పుడు తన జీవితం ఏమిటో దేవుని ఎదుట తను తెలియజేసినప్పుడు తన జీవితాన్ని ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా దేవుడు మార్చాడు. ఒకే ఒక్క రోజు, లేదంటే ఒకే ఒక్క నిమిషము, లేదంటే ఒకే ఒక్క ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. అది ఏ రీతిగానంటే నీ యొక్క ఆధ్యాత్మిక భక్తి జీవితం ద్వారా. హల్లెలూయా. హల్లెలూయా. తమ పొరపాట్లని ఎవరైతే దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడతారో వారు ఆశీర్వదింపబడినటువంటి వారిగా ఉంటారు. తమ పొరపాట్లని ఎవరైతే దాచిపెట్టుకునేటువంటి వారుగా ఉంటారో వారైతే శాపగ్రస్తులుగా మార్చబడతారు. దీవెన, శాపము రెండు కూడా దేవుడు నీ ఎదుట ఉంచి ఉన్నాడు. ఒక ఏసావులాగా నీ జీవితాన్ని భ్రష్టత్వం వైపు నువ్వు మరల్చుకోవాలనుకుంటున్నావా? లేదా దేవుని ఎదుట నీ జీవితం ఏంటో ఒప్పుకొని ఒక యాకోబు పొందినటువంటి ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటున్నావా? దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు నమ్మగలిగినట్లయితే గనక డెసిషన్ అనేది దీవెన శాపం రెండు కూడా నీ ఎదుటే ఉంచాడు. ఏసావులాగా బ్రతకాలా లేదా యాకోబులాగా బ్రతకాలా? ఇద్దరి యొక్క జీవితాలని కూడా నీ ఎదుట ఉంచాడు. ఏ రీతిగా బ్రతకాలో, ఏ రీతిగా బ్రతికితే దేవుని ఆశీర్వాదం పొందుకొని దేవుని నివసించేటువంటి ఆ యొక్క పరలోక రాజ్యంలో శ్రేష్ఠుల గుంపులో, జ్యేష్ఠుల యొక్క గుంపులో చేర్చబడతావనేది నీవే నిర్ణయం తీసుకో. అటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్.